ఇవాళ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ నివాసమైనటువంటి రాజ్గృహ మీద దాడి జరిగింది. అంటే ఈ దాడికి సంబంధించి దాడిని మాత్రమే ఖండిస్తున్నారా? దేశంలో అనేక దాడులు జరుగుతున్నాయి, అంటే ఎస్సీ ఎస్టీల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇవాళ అంబేద్కర్కి సంబంధించి విగ్రహాల ధ్వంసం జరుగుతుంది, చరిత్ర ధ్వంసం జరుగుతుంది. ప్రధానంగా వీటికి సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? నా పేరు కె విద్యాసాగర్. నేను ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. అయితే దాదర్లో జరిగినటువంటి 7వ తారీఖు ఏదైతే రాజగురుపై దాడి జరిగిందో ఆ దాడికి నిరసనగా మా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ రాష్ట్రం లోపల ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రాంతాల లోపల మేము ధర్నాలు కానీ నిరసన కార్యక్రమాలు కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఒక సామాజిక పద్ధతిలో పాటిస్తూ మేము మా యొక్క నిరసనను తెలియజేస్తున్నాం. ఇది చాలా ఘోరమైనటువంటి దాడి. ఈ దాడి సంఘ్ పరివారాల శక్తి దీని వెనుక ఉందని మేము భావిస్తున్నాం. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజగృహంపై దాడి అంటే ఈ దేశ సార్వభౌమాధికారంపై దాడిగా మేము భావిస్తున్నాం, ప్రజాస్వామ్యంపై దాడిగా భావిస్తున్నాం. ఈ కేవలం దళితులే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలపై దాడిగా మేము భావిస్తున్నాం. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడిలో ఎవరైతే హస్తాలున్నాయో వారి వెనుక ఉన్నటువంటి శక్తులు ఏదైతే ఆ శక్తులను నడిపించినాయో ఆ శక్తులను కూడా మీరు పసిగట్టి వాళ్ళని కూడా మీరు శిక్షించాలని, వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని, వీళ్ళే కాకుండా వీళ్ళ వెనుక మేము చాలా శక్తులు ఉన్నాయని మేము భావిస్తున్నాం. ఆ ఒక్క వ్యక్తితోని అది జరిగే పని కాదు. అది ఒక శక్తులు వాళ్ళ వెనుక ఉండి నడిపించినాయని మేము భావిస్తున్నాము. ఇది దళిత మనోభావాలే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు ఈ యొక్క దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ యొక్క దాడిపైన నిరసన తెలియజేయడానికి బంధుసేవ మండలి, వెల్ఫేర్ అసోసియేషన్, అంబేద్కర్ యువజన సంఘం అనేకమైనటువంటి సంఘాలు మేము మా యొక్క నిరసన కార్యక్రమాలు మేము తెలియజేస్తున్నాము. మేము ఈ యొక్క కార్యక్రమాలను ఇంకా ముందుకు తీసుకుపోవడానికి మేము మా యొక్క రూపకల్పన కూడా మేము చేసుకుంటామని మీకు తెలియజేస్తాం. ప్రధానంగా రాజ్గృహం మీద, అంబేద్కర్ ఏదైతే నివాసం ఉందో రాజ్గృహం మీద దాడి జరిగింది. కేవలం దాడిని మాత్రమే ఖండిస్తున్నారా, లేదంటే భారతదేశంలో ఇలాంటి ఎన్నో సంఘటనలు జరిగినాయి వాటిని కూడా ఖండిస్తున్నారా? చెప్పండి సార్. మహారాష్ట్రలో అంబేద్కర్ గారి యొక్క గృహం మీద జరిగినటువంటి దాడిని మేము తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం తరఫు నుంచి దీన్ని ఖండిస్తూ ఉన్నాం. అయితే ఇటువంటి సంఘటన ఎక్కడ కూడా జరగకుండా ప్రభుత్వము, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ దాని మీద తగిన చర్య తీసుకొని అక్కడ ఎవరైతే ఆ సంఘటనకు పాల్పడ్డారో మతోన్మాదులే కానివ్వండి, ఇంకా ఎవరైనా కానివ్వండి, వాళ్ళ మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద జైలుకు పోయేటట్టు కూడా మీరు ప్రయత్నం చేయాలని కూడా మేమందరం కూడా దాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కుల సంఘాలు ఒక్కటే దీన్ని స్పందించి ముందుకు పోతున్నారు. కానీ భారత రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారి గృహం మీద జరిగినటువంటి దాడిని ఏ ఒక్క రాజకీయ నాయకుడు కానీ, సర్పంచ్ నుంచి ఎంపీ, ప్రైమ్ మినిస్టర్ వరకు కూడా ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారని మేము ఈ సందర్భంగా వాళ్ళకు తెలియజేస్తూ ఉన్నాం, హెచ్చరిక కూడా చేస్తూ ఉన్నాము. ఇదే రోజు మేము ఇదే విషయం మీద మేము ఇప్పటిదాకా ట్యాంక్ బండి దగ్గర ధర్నా చేయడం కూడా జరిగింది. ఇంకా ముందు కూడా ఇటువంటి సంఘటనలు ఎక్కడ జరిగినా కానీ మేమందరం కూడా అన్ని సంఘాలు, ఈ సంఘంలో ఇప్పుడు నేషనల్ అంబేద్కర్ యోజన సంఘం అధ్యక్షులు విద్యాసాగర్ గారు, అదేవిధంగా బంధు సేవా మండలి అధ్యక్షులు మన రాజలింగం గారు, మరి వినయ్ గారు, ఆర్పిఐ నుంచి కాకుండా ఇంకా మిగతా సంఘ వాళ్ళు కూడా మేమందరం ఇందులో జాయిన్ అయ్యి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే వరకు మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు ఎస్పీఆర్ మల్లేష్ కుమార్, షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అంటే ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళ మీద దాడులు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో ప్రధానంగా మీరు చెప్పండి సార్. ఏం చేయాలంటారు? దళితుల మీద దాడులు జరుగుతున్న దానికి కారణము ఒకటి సార్. అక్కడ మతోన్మాదులు, గుండాలు, రౌడీలు వీళ్ళందరూ ఏంటంటే ఈ దళితుల్ని పైకి రాకుండా చేయడానికి మాత్రమే ఈ దాడులు జరుగుతున్నాయని నా యొక్క ఉద్దేశం సార్. ఈ దాడుల్ని జరగకుండా మనము చేయవలసినటువంటి విషయాలు ఏంటివంటే అన్ని సంఘాలు కలిసి పెద్ద ఒక ఉద్యమాన్ని మనం ముందుకు తీసుకపోతే తప్ప ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి.
ఈ ఈ దాడులు ఒక ఎస్సీ ఎస్టీల మీద కాదు, ఎవరి మీద జరిగినా కానీ ఆ దాడులను మేము తప్పకుండా మేము ఖండిస్తూ ఉన్నాం. వాటి మీద మేము ఉద్యమాలు కూడా చేయడానికి రెడీగా ఉన్నాము. ఇది రాబోయే రోజులలో కూడా మేము ఉద్యమాలు నిర్మించి తప్పకుండా మేము ఈ దాడులు జరగకుండా చేయడానికి కూడా ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సార్. అయితే ప్రధానంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ విగ్రహాల ధ్వంసం జరుగుతుంది, చరిత్ర ధ్వంసం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఎస్సీల కోసం సప్లా నిధులు అయితే కేటాయించారో అవి కూడా దారి మళ్లింపులు జరుగుతున్నాయి. హత్యలు ఎస్సీ ఎస్టీల మీద హత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మీ స్పందన ఏంటి? వీటి మీద కూడా సార్ ఈ దాడుల మీద కూడా తప్పకుండా మేము స్పందిస్తాము. ఇది ఒక్కటే కాదు, మీరు అన్నట్టు చాలా రకాల దాడులు జరుగుతున్నాయి. ఈ ఎస్సీ ఎస్టీ ఫండ్స్ ఏవైతున్నాయో పేరుకు మాత్రమే దీన్ని శాంక్షన్ చేస్తూ ఉన్నారు, ఫైనాన్షియల్ ఇయర్లో పెడతా ఉన్నారు. కానీ దాంట్లో 1% 2% కూడా దాన్ని సద్వినియోగం చేయట్లేదు. ఈ ఫండ్స్ని మొత్తం డైవర్ట్ చేసి వేరే దానికి వాళ్ళు వాడుకుంటున్నారు. ఈ ప్రభుత్వాలు ఒక రకరకాల ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ చెప్పుకున్నటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతున్నా ఆ ప్రోగ్రామ్స్ దీన్ని అంతా డైవర్ట్ చేస్తూ ఉన్నారు. నిజంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం ఒక్క రూపాయి కూడా, ఒక్క చిల్లి గవ్వ కూడా ప్రభుత్వము స్పెండ్ చేయట్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే బీదగా ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా రోడ్ల పాలైపోయి రకరకాలుగా వాళ్ళు ఉరిశిక్షలు వేసుకొని కూడా, అంటే దాన్ని ఏమంటారు, దాన్ని ఆత్మహత్యలు కూడా చేసుకొని రకరకాలుగా బతకలేనటువంటి పరిస్థితిలో ఈనాడు జనాలు ఉన్నారు సార్. దీనికి ప్రభుత్వం తరపు నుంచి ఏ అయితే అమౌంట్ కానీ ఇచ్చారో, ఏదైతే మనకు బడ్జెట్ అలాట్మెంట్ చేశారో దాన్ని ఫుల్గా కంపల్సరీ తప్పకుండా వాళ్ళకి యూటిలైజ్ చేసేటట్టు మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. అంటే ప్రధానంగా ఎస్సీ ఎస్టీల మీద ఏదైతే దాడులు జరుగుతున్నాయో వాటిని ఖండిస్తున్నారు ప్రజా సంఘాలన్నీ కూడా. కానీ ఎస్సీ ఎస్టీ ఏదైతే ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారో వాటిని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవి ఖర్చు చేయట్లేదు. దానికి సంబంధించి ఏం చెప్తారు? ఆ డబ్బులు ఖర్చు చెయ్యాలని మేము చెప్తా ఉన్నాం సార్. దాని మీద మేము ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో కంపల్సరీ వీటి గురించి ఖర్చు పెట్టాలని మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. అంటే భవిష్యత్తు అంటే మీ సంఘాల తరపు నుంచి భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మీరు చూడబోతారు కదా సార్. మేము భవిష్యత్తు కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టామంటే ఈ కరోనా వల్ల చాలామంది మా ఎంప్లాయీస్ కానీ, ఉద్యోగస్తులు కానీ, రాజకీయ నాయకులు కానీ, సంఘం నాయకులు కానీ ఎవ్వరు కూడా ముందుకు రాలేకపోతున్నటువంటి సందర్భం. అయినా కానీ మేము అక్కడ కంపల్సరీ కూడా అది ఏ ఇన్సిడెంట్ స్టేట్లో జరిగినా కానీ దాన్ని ఇమ్మీడియట్గా స్పందించి దాని మీద మేము ఉద్యమాలు చేస్తూ ఉన్నాము. రాబోయే కాలంలో కూడా ఈ ప్రభుత్వాన్ని గడగడలాడించదాన్ని కూడా మేము వెనకడే ప్రసక్తే లేదు. తప్పకుండా మేము మా సమస్యలు ఏవైతున్నాయో, మేము డిమాండ్ చేసినటువంటి సమస్యలు ఏవైతున్నాయో వాటి మీద పోరాటం చేయడానికి మేము ఎప్పటికి కూడా ముందే ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. చెప్పండి సార్, అంటే రాజ్గృహం మీద దాడిని మాత్రమే ఖండిస్తున్నారా? అంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మిగతా దాడులు చాలా జరుగుతున్నాయి, వాటిని కూడా ఖండిస్తున్నారా? అసలు ఏం చెప్పదలుచుకున్నారు? నా పేరు మల్లేష్ అండి, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి. ప్రజాస్వామ్య రాజ్యంలో భౌతిక దాడులు అనేటువంటివి సరైనటువంటివి కావు. ఇది రాజగృహంపైనే కాదు, ఎక్కడ ఏ పద్ధతిలో జరిగినా కూడా దాన్ని మేము వ్యతిరేకిస్తాం, ఖండిస్తాం. అయితే ఈరోజు రాజగృహం మీద జరిగినటువంటి దాడికి సంబంధించి ఖచ్చితంగా మతోన్మాద శక్తుల హస్తం ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకోసమంటే ఈ రాజగృహ అనేటువంటిది కేవలం అంబేద్కర్ గారు నివసించినటువంటి ఇల్లు మాత్రమే కాదు, ఆయన వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకున్నటువంటి లైబ్రరీ, దాంతోపాటు కాలారాం టెంపుల్ ఉద్యమం దానికి పునాదులు ఇక్కడి నుంచే పడ్డాయి. అట్లాగే మహాత్ చెరువు పోరాటానికి సంబంధించి కూడా ఇక్కడనే ప్రణాళిక జరిగింది. మనం ఈరోజు చూస్తున్నాం కుల వ్యవస్థతోటి సమాజంలో జనాలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు, ఏ రకమైనటువంటి అణచివేతకు గురవుతున్నారో దాన్ని అంతటిని కూడా ఖండిస్తూ ఆ కులాన్ని నిర్మూలించేదానికోసం ఏ పద్ధతిలో సమాజం పనిచేయాలని చెప్పేసి అంబేద్కర్ గారు ఒక సూచనను చేస్తూ, లేకపోతే ఒక ఆదేశాలను సమాజానికి ఇస్తూ కుల నిర్మూలన అనేటువంటి గ్రంథాన్ని రచించారు. అది కూడా ఇక్కడనే రచించడం జరిగింది. ఇంకా ముఖ్యమైనటువంటిది భారత రాజ్యాంగంలో 7 సభ్యులు రచన కమిటీలో ఉన్నప్పటికీ కూడా ప్రధాన బాధ్యతల్లో అంబేద్కర్ గారు చాలా వరకు ఒకరే ఈ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. అది ఎక్కువ భాగం కూడా ఈ రాజగృహం నుంచే ఆ రచన అనేటువంటిది జరిగింది. ఇంతటి ప్రాధాన్యత ఉన్నది కాబట్టి
ఇదంతా కూడా మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా వాళ్ళు భావిస్తారు. అంబేద్కర్ గారు వాళ్ళకు వ్యతిరేకంగా ఏం చేయలేదు, కేవలం సమసమాజాన్ని కాంక్షిస్తూ పనిచేశారు. మరి వాళ్ళేమో ఈ సమసమాజం ఉండకూడదు, అంతరాల వ్యవస్థ ఉండాలంటారు. కాబట్టి ఆ దృష్టికోణంలో చూసినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ జరిగినటువంటి దాడి మతోన్మాదుల దాడిగా మేము భావిస్తూ ఉన్నాం. అయితే ప్రధానంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇలాంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. మరి వీటిని ఎలా చేస్తే బాగుంటుంది అంటారు? ఈ దాడులను ఖండించాలంటే ఏం చేయాలంటారు? ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, దాడులు ఈ మధ్యకాలంలో మరీ తీవ్రతరమైనవి. గతంలో కొంత తక్కువగా ఉండేవి. ఇక్కడ కూడా మనువాద పాలకుల యొక్క హస్తం ఈ దాడుల వెనుక ఉంది. ఇటు తెలంగాణలో అయితేనేమి, లేదు ఏ రాష్ట్రంలో చూసుకున్న రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దాడులను ప్రోత్సహించే విధంగా వాళ్ళ పరిపాలన కొనసాగుతున్నది. ఏదైతే వాళ్ళు మనువాదంలో చెప్పినటువంటి చాతుర్వర్ణ వ్యవస్థ ఉందో, చాతుర్వర్ణ వ్యవస్థ ప్రకారమే సమాజం ఉండాలి. అంబేద్కర్ కల్పించినటువంటి ఈ యొక్క అవకాశాలతోటి నిమ్న జాతులన్నీ కూడా ఉన్నత స్థాయికి వస్తున్నాయి. అన్ని రంగాల్లో వాళ్ళు అవకాశం కల్పించారు కాబట్టి దాని ద్వారా వాళ్ళు కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు. సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో వాళ్ళు ఎదిగేదానికి అవకాశం వస్తున్నది. కాబట్టి దీన్ని అంతటిని మళ్ళా భూస్థాపితం చేసి తిరిగి మనువాద పాలనని వాళ్ళు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి ఎవరైతే అడ్డంకిగా మారుతున్నారో, ఏ వ్యవస్థలు అయితే అడ్డంకిగా ఉన్నాయో వాళ్ళందరిపైన పనిగట్టుకొని, లేదంటే వాళ్ళ విధానాల ప్రకారం కాకుండా వ్యక్తిగత విషయాల్లో కూడా సమానత్వం, స్వేచ్ఛాయుతంగా ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు వ్యక్తులపైన కానీ ఇలాంటి దాడులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దాడులన్నింటినీ కూడా మేము ప్రతిఘటిస్తాం. అవసరమైతే మొత్తం సమాజాన్ని కూడా అంబేద్కర్ పూలే ఆలోచన విధానం మీద చైతన్యం చేసి ఆ రకంగా ఎదుర్కోవడానికి భవిష్యత్తులో సిద్ధమవుతాం. అయితే ప్రధానంగా ఏదైతే ఉందో అంటే ఎస్సీల మీద కానీ ఎస్టీల మీద కానీ దళితుల మీద ఈ విధంగా దాడులు జరుగుతున్నాయి, వ్యక్తి మీద కూడా దాడులు జరుగుతున్నాయి. కానీ సమాజంలో ఏదైతే ఉందో చరిత్ర ధ్వంసం జరుగుతుంది, కులాల మీద వివక్ష కూడా ఎక్కువ అవుతుంది. అదేవిధంగా ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీల హత్యలు, అత్యాచారాలు, అంబేద్కర్కు సంబంధించిన విగ్రహాలు ఏవైతే ఉందో వాటి మీద కూడా ధ్వంసాలు జరుగుతున్నాయి. అంటే ఈ విధంగా దీన్ని ఏ విధంగా చూడాలంటారు, ఎలా ఖండించాలంటారు? అయితే ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహాల మీద ధ్వంసం, దాడి చేయడం అనేటువంటిది కానీ, లేకపోతే అంబేద్కర్ పేరు మీద ఉన్నటువంటి కార్యాలయాలు, లేకపోతే సాహిత్య కేంద్రాలు, ఇవన్నిటిని కూడా వాళ్ళు లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇది మతోన్మాదుల అంతర్గత ఎజెండాలో భాగంగా ఈ దాడి జరుగుతూ ఉన్నది. మనకు 2001లో జరిగినటువంటి వాళ్ళ జాతీయ మహాసభ అయితేనేమి, ఇతరత్ర సందర్భాల్లో జరిగినటువంటి మహాసభల్లో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒకసారి కనుక, వాళ్ళ తీర్మానాలను కనుక మనం పరిశీలన చేస్తే ఖచ్చితంగా వాళ్ళ ఎజెండాలో భాగమే ఈ దాడులని చెప్పేసి మనం భావిస్తూ ఉన్నాం. అది ఖచ్చితమైనటువంటిదని కూడా ప్రకటిస్తున్నాం. కాబట్టి ఈ దాడులన్నింటినీ ఎదుర్కోవడానికి ఒకే ఒక మార్గం, అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ఈ సమాజం పుణికిపుచ్చుకుంటే తప్ప. ఎందుకనంటే ఈరోజు చూస్తున్నాం, సమాజం అంతా కూడా మనువాదులు ఏర్పాటు చేసినటువంటి వాళ్ళ సమాజంలో ఉన్నారు. ఇంకా కూడా వాళ్ళు చెప్తున్నటువంటి అభూత కల్పితాలకే ప్రజలు ప్రాధాన్యతనిస్తూ కొనసాగుతున్నారు. కాబట్టి అది కాకుండా వాస్తవికత దృష్టిగా శాస్త్రీయత పైన శాస్త్రీయ పూర్వకంగా ప్రజలు ఆలోచించే దిశగా సమాజం ముందుకు నడవలసినటువంటి అవసరం ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీలకు అనేక సంక్షేమ పథకాలు ఇస్తుంది. మరి ఈ సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ప్రజలకు అందుతున్నాయా? సప్లాన్ నిధులు ఏమైనట్టు, వాటి పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా సంక్షేమ పథకాలు దళితులకు కానీ ఎస్సీ ఎస్టీ బీసీలకు కానీ అందట్లేదనే చెప్తాం. మరి మిగతా ఇస్తున్న వాళ్ళు కూడా అదే కులస్తులు కదా అంటే, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వాళ్ళకు మాత్రమే అందుతున్నాయి. కానీ సంక్షేమ పథకాల యొక్క ఉద్దేశం ఏమైతే ఉందో, ఈ నిమ్న జాతిలను అందరినీ కూడా ఆర్థికంగా పైకి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశపూర్వకంగా దానికి అనుగుణంగా మాత్రం పంపిణీ జరగడం లేదనేది ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఎందుకోసం అంటే ఈరోజు ప్రభుత్వాలు ఒకటే ఆలోచిస్తున్నాయి, ఎన్నికల సమయంలో వాళ్ళు అనుసరించేటువంటి వ్యూహం ఏదైతే ఉందో దాని వరకు మాత్రమే వాళ్ళు దృష్టి పెట్టి, మిగతా సందర్భంలో వాళ్ళ యొక్క క్యాడర్ని కాపాడుకోవడం, వాళ్ళ రాజకీయాలని కాపాడుకోవడం, వాళ్ళ సీట్లు కాపాడుకోవడం కోసం పరిమితమవుతున్నారు. కాబట్టి ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి పథకాలు అయితే లేవు. ఇప్పుడు సప్లాన్ నిధులు కూడా పేరుకు కేటాయించి వాటన్నిటినీ ఇతర కార్యక్రమాలకి, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకి వాడుకుంటున్నారు. ఎక్కడైతే వాళ్ళ కమిషన్లు వస్తున్నాయో ఆ కమిషన్లు కోసం కక్కుర్తిపడి వీళ్ళందరినీ కూడా నిర్లక్ష్యం చేసి వాడుకుంటూ ఉన్నారు. రెండవది ఏంటంటే, వీళ్ళ నిర్లక్ష్యం చేయడంలో కూడా ప్రధానమైనటువంటి
లక్ష్యం వాళ్ళకు ఉన్నది ఏంటంటే ఎస్సీ ఎస్టీలు గతంలో ఏ రకంగా అయితే ఉన్నారో, అంటే చాతుర్వర్ణ వ్యవస్థనే మనం అన్నిటికీ ప్రామాణికంగా తీసుకుంటాం. వాళ్ళంతా కూడా బానిసలుగా ఉండాలి, వెట్టి చాకిరీ చేసే వాళ్ళుగా ఉండాలి. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వర్గాలకు వీళ్ళొక చాకిరీ యంత్రాలుగా పనిచేయాలి తప్ప ఇట్లా సమాజంలో ఒక ఉన్నత స్థానానికి రావద్దనేటువంటిది వాళ్ళ ప్రధాన లక్ష్యం. కాబట్టి అది సప్లన్ అయితేనేమి, ప్రభుత్వ పథకాలు అయితేనేమి, ప్రభుత్వ పరంగా ఏవైతే వాళ్ళు వేదికల మీద చేసినటువంటి వాగ్దానాలు అయితేనేమి, ఇవన్నీ కూడా అమలు చేయకుండా ఒక ప్రణాళికలో భాగంగా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవాళ అంబేద్కర్ ఆశించిన ఫలితాల్లో భాగంగా అంటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అంబేద్కర్ ఆశించిన ఫలితాలు అందుతున్నాయా? దీనికోసం స్థానిక ప్రజాప్రతినిధుల మీద ఎలాంటి ఒత్తిడి తీసుకురానున్నాయి ప్రజా సంఘాలు? అంబేద్కర్ గారు ఆశించినటువంటి ఫలితాలు అందుతున్నాయా అని అంటే మనకు రాజ్యాంగంలోనే ఆయన చెప్పినటువంటి ప్రధానమైనటువంటి అంశాలని ఈ భారతదేశ పాలకులు అంగీకరించలేదు. కాబట్టి వాళ్ళ పాలనలో నిమ్న జాతులకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి అట్లాంటివి అందుతాయని చెప్పేసి మేము ఆశించట్లేదు. ఆచరణలో కూడా జరగడం లేదు. కానీ వీటన్నిటిని ఖచ్చితంగా ఆ యొక్క వర్గాలకు అందించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ప్రధానంగా ఒక అంశాన్ని అందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇన్ని సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చి 73 సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా ఇప్పటికి కూడా పాలన లోపల అగ్రవర్ణాల వాళ్ళకి సంబంధించి ఉన్నారు. కాబట్టి ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి మార్పు ఏంటంటే, గతంలో రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు అగ్రవర్ణాల వల్ల అయినా సరే రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా అయ్యేది. ఈ మధ్యకాలంలో ఒక 20 సంవత్సరాల నుంచి మనం చూసినట్లయితే ఎవరైతే వ్యాపార రంగంలో ఉంటారో, ఎవరైతే సంపన్న వర్గం ఉంటారో వాళ్ళందరూ కూడా అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి సంపన్న వర్గాలు అధికారంలోకి రావడం, వాళ్ళకు అనుకూలమైనటువంటి చట్టాలు చట్టసభల్లో వాళ్ళకు అనుకూలంగా చేసుకోవడం, తద్వారా ఇతరులందరూ కూడా నిర్లక్ష్యం చేయడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఇది అంబేద్కర్ ఆలోచన విధానానికి ఖచ్చితంగా పూర్తిగా వ్యతిరేకమైనటువంటిది. వాళ్ళు చేసేటువంటి పరిపాలన సాగుతున్నది. కాబట్టి మేము ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘంగా అన్ని సంఘాలను కలుపుకొని అయితే ప్రధానంగా భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అన్ని సంఘాలని, ప్రజా సంఘాలను కూడా కలుపుకొని భవిష్యత్తులో ఈ ప్రభుత్వాలపైన ఒక నిర్మాణాత్మకమైనటువంటి పోరాటానికి ప్రణాళిక చేసుకొని ఈ ప్రభుత్వాలపైన ఒత్తిడి తెస్తాం. దానికి సైద్ధాంతికపరమైనటువంటి అవగాహనతోటే ఈ పోరాటాన్ని రూపొందిస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు వంచి మాకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తాం. ఇవాళ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఏదైతే గృహం ఉందో రాజ్గృహం మీద దాడి జరిగింది. మరి అలాంటి దాడిని మాత్రమే ఖండిస్తున్నారా? దేశంలో వివిధ ప్రాంతాల్లో కూడా ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరుగుతున్నాయి, వాటిని కూడా ఖండిస్తున్నారా? నా పేరు ఎస్ రాజలింగం. ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల ఆదిజాంబు అరుంధతి ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. గత 35 సంవత్సరాలుగా జరిగినటువంటి మహోద్యమాలు ఏవైతే ఉన్నాయి, కారంచెడు, నీరుకొండ, పదిరకుప్పం, లక్ష్మీపురం మొదలగు వీటితో ప్రత్యక్ష అనుబంధం ఉన్నటువంటి నేను యువ నాయకుడిగా ఆనాడు కొన్ని వేల మందిని కదిలించినటువంటి శక్తి దళిత సంఘాలకు, బీసీ సంఘాలకు, ఎస్టీ సంఘాలకు ఉన్నది. ఆనాడు ముఖ్యమంత్రులు కూడా, ప్రధానమంత్రులు కూడా ఈ సంఘాలు వెళితే చాలా గర్వంగా, అంటే భయంగా ఆహ్వానించి పరిష్కారం చేసేది. రాను రాను నిర్వీర్యం కావడానికి కారణం ఏమంటే అంబేద్కర్ ఆలోచన విధానంలో ఎవరికి వారుగా విడిపోవడం, సంఘాలుగా బలపడినటువంటివి సంఘాలు బలహీనం కావడానికి కారణం ఏమంటే చదువుకున్నటువంటి వాళ్ళు బాగా ప్రేరేపణ ఇవ్వకపోవడం. అవిద్యావంతులు, నిరక్షరాస్యులు ఎవరైతే ఉన్నారో గ్రామాలలో కొన్ని కోట్ల మంది భారతదేశంలో, వీళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చేటువంటి చరిత్ర 1970 నుంచి 90 మధ్యలో, 90 నుంచి 2000 మధ్యలో అది రాను రాను సల్లగిన ఆ సందర్భంలో సబ్ప్లాన్ నిధులను కూడా కొన్ని వేల కోట్ల రూపాయలను నిధులను మళ్లించడం జరిగింది. ఆ రకంగా చేస్తూ ఉంటే ఈ రాజకీయం అంతా కంపుకొట్టే రాజకీయంగా, డబ్బులమయమైనటువంటి రాజకీయంగా మారడం జరిగింది. అది నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రజల పార్టీ అన్నటువంటి ఆ సందర్భం నుంచి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఈ దానికి అంత ముఖ్య కారణం బారాణ వంతు ఇప్పటివరకు 70 ఏళ్ళ లేనటువంటి కాంగ్రెస్ పార్టీ సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకొని
మరి మేమంతా ప్రజల వెనుక ఉన్నాం, గరీబుల పార్టీ అన్నటువంటి ఆ సందర్భాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోకపోవడమే ఈనాడు జరుగుతున్నటువంటి పరిణామాలు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం, ఆ మధ్యలో ఎన్డీఏ ప్రభుత్వము, యూపీఏ ప్రభుత్వాలు రెండే కదా ఏలుతున్నటువంటి. అయితే ఈ 20 ఏళ్ళుగా సన్నగిలిన ఈ సందర్భంలో ఒక పని కట్టుకొని ఇది జరుగుతున్నటువంటి దాడిలో అగ్రవర్ణ కుతంత్రాల వలయమది ఛేదించిన అగ్రగామి సమరమిది, దళితోద్యమ అగ్నిజ్వాల రగిలించి వెళ్ళిన చిరంజీవి ధన్యజీవి అంబేద్కర్ యుగం ఇది. అడుగడుగున అవమానపు దైన్య స్థితి, గుండె మండి పెకిలించిన రౌద్రస్థితి, అవనిలోని అసమానత మూల కారణం శోధించి లిఖించినట్టి అంబేద్కర్ యుగం ఇది. ఇట్లాంటి మహాపుణ్యమూర్తి నివసించినటువంటి కొన్ని వేల ఘటనలకు సాక్ష్యమైనటువంటి, భారతదేశంలో జరిగిన ప్రతి ఉద్యమానికి సాక్ష్యమైనటువంటి రాజగృహం మీద దాడి జరిగిందంటే అదేదో మామూలు దాడి మాత్రం కాదు. ఏదో దుండగులు దొంగతనాలు చేసి వెళ్ళిపోవాలన్నటువంటి, దీని వెనుక పక్క ప్లాన్ ఉంది కాబట్టి ఆ రకంగా జరిగిందన్నమాట నిక్కం. కాబట్టి నేను అడుగుతున్నాను, మేము అసలు ఇందులో ఎందుకు పుట్టామని నాలాంటి వాళ్ళని చాలామంది అనుకుంటున్నాం. అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆ రాజ్యాంగం, అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆ స్ఫూర్తి, ఆ కన్నీరు కార్చినటువంటి ఆ కళలు నిజం చేయాలని ఆ సందర్భంలో ఐఏఎస్లు, ఐపీఎస్, క్లాస్ 1 ఆఫీసర్స్ ఉన్నటువంటి ఉద్యోగులు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగులు, మాజీ ఉద్యోగులు, సంఘాల్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు, ఆనాటి మాజీ అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గాలు ఏమైనాయి? ఈనాడు ప్రస్తుతం ఉన్నటువంటి ఏ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, సర్పంచులు, జిల్లా పరిషత్ చైర్మన్లు ఏం చేస్తున్నారు? ఏమన్నా మీకేమన్నా కనీసం ఏమన్నా ఇంగిత జ్ఞానం ఉందా? రోషం ఉందా? ఏమన్నా చీము రక్తం ఉందా అని మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నా. ఇంత దాడి జరిగితే 20 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు స్పందించకుండా, ఎక్కడ కూడా మీటింగ్లు పెట్టకుండా, ఖండించకుండా, ఎక్కడి వారు అక్కడ ఖండించకుండా ఉండడం అనేది సిగ్గుచేటు. ప్రజెంట్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ బాధ్యతగా నేను మనవి చేస్తున్నాను. బీజేపీ, టీఆర్ఎస్, అదేవిధంగా కమ్యూనిస్టు, అదేవిధంగా కాంగ్రెస్, దేశంలో ఉన్న వివిధ రాజకీయ నాయకులని, ఎస్సీ ఎస్టీల నాయకులని ప్రత్యేకంగా అడుగుతున్నాను. రాజ్యాంగ పుణ్యమా అంటూ బీసీలు కూడా రిజర్వేషన్లు పుణ్య ఆ సందర్భంలో 50% రిజర్వేషన్ అనుభవిస్తున్నటువంటి ఈ సంఘాలు ఏమైనా నేను అడుగుతున్నా. మీ బీసీలకు ఏమైనా అయితే నేను ప్రత్యక్ష సాక్షిని, 40 ఏళ్లుగా ఈ ఉద్యమాల్లో ప్రత్యక్ష సాక్షిని కాబట్టి ఆనాడు ఉన్నటువంటి పుణ్యమూర్తి డాక్టర్ నాగయ్య వెల్ఫేర్ అసోసియేషన్ 1943లో అంబేద్కర్ గారు స్థాపించారు. ఆ సంఘంలో సభ్యులమైనటువంటి నేను మాజీ సెక్రటరీగా ఎన్నో ఘటనలు చూసినటువంటి వాడిని. ఇట్లాంటి నాయకులందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆనాడు పదవులు అనుభవించి ఈ చీరల మీద కూర్చొని ఈనాడు ఇళ్లలో నిద్రపోతున్నారని నేను మనకి ఏమైనా సిగ్గు, బిడియం, లజ్జ ఏమైనా ఉంటే తప్పకుండా పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళు, ఆనాడు ఆదర్శమైనటువంటి వాళ్ళు ముందుకు వచ్చి ఈ యొక్క రాజగృహం కేసును తీవ్రంగా ఖండించి ద్రోహులను ఖచ్చితంగా శిక్షించాలని నేను మనమంతా కూడి ఇప్పుడున్నటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి నివేదిక ఏర్పాటు చేసి ఒక బహిరంగ సభలను ఏర్పాటు చేసి ఆయా రాష్ట్రాలలో బహిరంగ సభలు ఏర్పాటు చేసుకొని నిరసనలు తెలిపేటటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే అధికారికంగా ఉన్నారో, ఎవరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎవరైతే ఉన్నారో దీనికి బాటలు వేయాలని, లేకపోతే మీరు అసలు సచ్చినటువంటి చవటలుగా మేము గుర్తించాల్సి వస్తుందని మనవి చేసుకుంటూ, మరి దీన్ని ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఒక ఉధృతమైనటువంటి సమావేశాలు, ఉధృతమైనటువంటి మహోద్యమంగా మలసాల్సినటువంటి ఒక పెద్ద అవసరం 10 ఏళ్ల తర్వాత వచ్చింది. కాబట్టి దీన్ని మీరు ఎట్టి పరిస్థితులలో దీన్ని ఖచ్చితంగా మేము సమావేశాలు ఏర్పాటు చేసుకొని అంబేద్కర్ యువజన సంఘం, ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వచ్చినారు, అదే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యవర్గ సభ్యులు వచ్చినారు, జ్ఞానేశ్వర్ గారు వచ్చినారు, ఆ రకంగానే ఇంకా వేరే సభ్యులు వచ్చినారు, తర్వాత బంధుసేవ మండలి నుంచి వచ్చినారు. అందరూ కూడా ఇప్పుడు ట్యాంక్ బండ్లో నిరసన తెలిపి ఇక్కడికి వచ్చినారు. కాబట్టి నేను అందరితో విజ్ఞప్తి చేస్తున్నాను, ఎస్సీ ఎస్టీ సంఘాలైనటువంటి మనమందరం కూడా ఈ నెల లోపల సమావేశమై ఈ యొక్క మహోద్యమంగా మలసడానికి ఒక మంచి మలుపు వచ్చిందని చెప్పి మనవి చేసుకుంటూ వివిధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గాలందరికీ నేను పిలుపునిస్తూ దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా స్వయాన నేను రాజగృహాన్ని ఎన్నోసార్లు వెళ్ళి చూసినటువంటి ఆ కళాఖండాలు ఏవైతే ఉన్నాయో, ఆ సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో,
వాటిని చూసినప్పుడు ఒకసారి మనసు ఆవేదన చెందుతుందని మనవి చేసుకుంటూ దీన్ని మనం తీవ్రంగా ఖండించాలని, అందరం ఐక్యంగా ఉండి మహోద్యమంగా మలసాలని, అతనికి ఇదే నిజమైనటువంటి ఘననివాళిని మనవి చేసుకుంటూ అంబేద్కర్ బోధించు, సమీకరించు, పోరాడు అనేటటువంటి ఆ యొక్క సిద్ధాంతం ద్వారా మనమంతా ఐక్యం కావాలని సంఘాలన్నిటికీ పిలుపునిస్తున్నాను. అయితే ప్రధానంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అంబేద్కర్ విగ్రహాలు ఏదైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేస్తున్నారు. అదేవిధంగా ఇవాళ చరిత్ర కూడా వక్రీకరించి రాయబడుతుంది, చరిత్ర ధ్వంసం కూడా జరుగుతోంది. ఏదైతే ఎస్సీ ఎస్టీల మీద అత్యాచారాలు, దాడులు ఇలాంటివి జరుగుతున్నాయి, ఈ సంఘటనలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? ఇలాంటి అత్యాచారాలు జరగడం ఎలా చూస్తారు? ఇది ఆగడం లేదు, నిరంతరంగా ఒక ప్రక్రియగా ఇదైపోయింది. ఈ మధ్యలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసెస్ చాలా స్ట్రాంగ్గా జరిగేవి. అది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత రామ్విలాస్ పాస్వాన్ ఆధ్వర్యంలో దాన్ని మళ్ళీ ప్రధానమంత్రి గారికి చెప్పి యథాస్థానంలో ఉంచడం జరిగింది. నేను కృతజ్ఞత తెలియజేస్తున్న రామ్విలాస్ పాస్వాన్ గారికి, కేంద్ర మంత్రి అయినటువంటి రామ్విలాస్ పాస్వాన్ గారికి, ఎంపీ అయినటువంటి అతావాలే గారికి, భారతదేశంలో ఉండే ఎంపీలకు ఎమ్మెల్యేలకు అందరికీ मैं रिक्वेस्ट कर रहा हूँ, मेरा गुजारिश है आप सब जो है ना ये राजगृह के ऊपर जो हमला चला है इसके ऊपर जो है ना एक बहुत बड़ा कार्याचरण लेकर अपन आगे बढ़ने के लिए ये रामविलास पासवान साहब आप आगे रहना, हम लोग आपके पीछे रहते. इसलिए मैं कह रहा हूँ जो अंबेडकर जी जाने के बाद में, बाबू जगजीवन राम जी जाने के बाद में, कांसी राम जी जाने के बाद में, मायावती को जो है ना हटाने के बाद में, ये सब जो है ना एक एक को जो है ना दफना करते जा रहे. मगर मेरा रिक्वेस्ट है आज आप जो है ना सेंट्रल गवर्नमेंट में है, आप जो है ना एक्शन लेने के लिए, सबको इकट्ठा करने के लिए एक एक्शन प्लान आप बनाने के लिए मैं आपसे गुजारिश कर रहा हूँ, रिक्वेस्ट कर रहा हूँ. ఈ రకంగా నేను భారతదేశంలో ఉన్నటువంటి దళిత మంత్రులకి, నాయకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కొన్ని లక్షల విగ్రహాలు అది చూసి వరవలేకపోతున్నారు. గాంధీతో సమానంగా ఆనాడు సుభాష్ చంద్రబోస్ను గాంధీజీ గారు వెనుకకి నెట్టిన ఈ పాపం గూడుస్తున్నాం ఈరోజు మనం. నెహ్రూ గారు తీసుకున్నటువంటి శాంతి కాముకుడు అనే పేరు పెట్టుకోవడానికి ఆ పేరు కొరకే సచ్చాడని నేను అనుకుంటున్నా. ఆ రకంగా ఈవేళ చైనా పరం కావడానికి కూడా ఆనాటి ప్రభుత్వమే కారణం, పాకిస్తాన్ పరం కావడానికి ఆ కారణం. కానీ మరి బంగ్లాదేశ్ ఒక ఏర్పడడానికి బాబు జగజీవన్ రామ్ కారణం. అట్లాంటి శక్తి ఉన్నటువంటి మా దళితులంతా అనసాలని మీరు ఎంత చూస్తే మేమంతా పైకి వస్తామని ఆ దాన్ని మీరు తెలుసుకున్నారు. మేము సాక్షాత్తుగా చూపించినాము, మేము ఉద్యమాల ద్వారా రుజువు చేసినాం. కాబట్టి మా యొక్క విగ్రహాలను, అంబేద్కర్ విగ్రహాలను, మా దేశ దళిత నాయకుల విగ్రహాలను ఎవరైతే విధ్వంసం చేశారో వాడిని తీవ్రంగా ఖండిస్తూ ఇక ముందు ఒక కార్యాచరణ తీసుకొని ఒక సంఘంగా ఏర్పడి మేము దీనికి నిరంతర ప్రక్రియగా మేము ఉద్యమాలను చేపడతామని విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి అయితే సంక్షేమ నిధులు రిలీజ్ చేస్తుందో వాటిని అంటే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయట్లేదు, అదేవిధంగా ఎవరికి అంటే కింది స్థాయి వరకు చేరట్లేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం అంటే దళితుల పట్ల వివక్ష చూపిస్తుందా, ఏంటి పరిస్థితి? సోదరిమణులారా, మీకందరికీ నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా. ఎస్సీ ఎస్టీ నేను ఎందుకు చెప్తున్నానంటే మేము అనాథలమా, మనం అనాథలమా అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ప్రజాప్రతినిధులు అయినటువంటి మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇప్పుడున్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మీరు ఏం చేస్తున్నారు? మీ కర్తవ్యం ఏంది? అసలు మీరు అంబేద్కరిస్టుల భుజాలు జరుపుకుంటారు కదా, మేము అంబేద్కరిస్టులు, అంబేద్కర్ వారసులమని. రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్ పొందుతున్నటువంటి మీకు కనీసం ఇంగిత జ్ఞానం, రోషం కొద్దిగానైనా ఒక 10% రోషం ఉన్నా కూడా కనీసం జ్ఞాపకం చేసి అసెంబ్లీలలో జ్ఞాపకం చేయండి. మీరు ఎక్కడైనా మీటింగ్లు పెట్టినప్పుడు జ్ఞాపకం చేయండి. ఈ మధ్యలో 15 రోజుల నుంచి మేము చూస్తున్నాం, ఎవరన్నా జ్ఞాపకం చేస్తారా అని. ఎస్సీ నిధులకు మేము ఒక సంవత్సరం అంతా ఉద్యమాలు చేసి రవీంద్ర భారతి లోపల ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పడి సబ్ ప్లాన్ యొక్క నిధులు 1000 కోట్ల రూపాయలు ఏవైతున్నాయో వాటికి వరకు మాత్రమే ఈ ఎస్సీల అభివృద్ధికి మాత్రమే కేటాయించాలని చెప్పి తీర్మానం చేసినాం. ప్రభుత్వాలు తీర్మానం చేసినాయి, టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తీర్మానం చేసింది. కానీ మరి ఏ మార్గంగా ఎక్కడ వెళ్ళిపోతున్నాయి? ఇప్పటి వరకు 50% కూడా ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు అసలు ఎస్సీలకు చేరడం లేదు. లేకపోతే ఈ వేళటికి పురోభివృద్ధి చెందడమే కాదు, గ్రామంలో కూడా సస్యశ్యామలంగా భూములు, అదేవిధంగా గ్రామాలలో కమ్యూనిటీ హాల్స్, విగ్రహాలు, తర్వాత చదువులు కూడా ఆ రకంగా ఎదిగేటివి. కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాలు అభివృద్ధి చెందుతున్నాయి,
విదేశాలకు పోవడం జరుగుతుంది, మేము ఒప్పుకుంటాం. ఏదైతే మంచి చేస్తున్నారో ఒప్పుకుంటాం. కానీ ఇప్పుడు జరిగిన దాని మీద మీ యొక్క స్పందన ఏంది, ఈ ప్రభుత్వం తీసుకున్న చర్య ఏందని కనీసం ఒక్క మంత్రి అయినా, ఒక ఎమ్మెల్యే ఎంపీలైనా ఖండించి, అదేమో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిందించడం కాదు కదా, ఖండించడం కాదు కదా, మనం గర్విస్తున్నది ఏంది రాజగృహం మీద అని అన్నప్పుడు, మీరు ప్రభుత్వంలో ఉన్నా బయట ఉన్నా చీము రక్తం ఉన్నటువంటి మనము, ఆ సొమ్ము తింటున్నటువంటి మనము, ఆ రోమరములో ఉన్నటువంటి రక్తం ఏదైతే ఉందో అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లు కాదని మిమ్మల్ని అడుగుతున్నారు. కాబట్టి ఈ సబ్ప్లాన్ కూడా దారి మళ్ళకుండా మళ్ళీ ఏవైతే ఉన్నాయో తీసుకురావడంలో ఇప్పుడున్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కమిటీల ద్వారా అసెంబ్లీలో రేజ్ చేయడమే కాకుండా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మన తెలంగాణ అభివృద్ధి చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అది దారి మళ్ళిన మాట వాస్తవం. అంటే ప్రధానంగా భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటే బాగుంటుంది, ఏ విధంగా చేస్తే బాగుంటుంది? మేము ఒకటే అనుకుంటున్నాము. ఈవేళ ట్యాంక్ బండ్లో అంబేద్కర్ యువజన సంఘం, ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్, బంధు సేవ మండలి, ఆదిజాం అరుంధతి ఫెడరేషన్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మొదలగు సంఘాలు ఏదైతే తీవ్ర నిరసన వ్యక్తం చేశారో, ఇంతింతై ఒటుడింతై, మేము ఒకనాడు పైకట్టుగా ఉన్నటువంటి వాళ్ళం, ఈనాడు పుర్లుగా ఉన్నామని మీరు అనుకుంటున్నారు, భ్రమలు చెందుతున్నారు. ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ, భారతదేశంలో ఉన్న ప్రభుత్వాలు కానీ ఇక్కడున్న అక్కడున్న, ఎప్పుడు కూడా మైసమ్మ పోతుకు ఏదన్నా కోపం వచ్చిందనుకో అది ఇంకా ఆగదు, ఏనుక్కు వచ్చినట్టు. కాబట్టి మమ్మలను అంచడానికి ప్రయత్నం చేసి 10 ఏళ్ల వరకు నిశ్శబ్దంగా ఉన్నాం. ఈ రాజగృహం దాడితో మేమంతా ఐక్యమవుతామని చెప్పి కార్యాచరణ తీసుకుంటామని ఖచ్చితంగా ఖండించడం కాకుండా మేము ఖచ్చితంగా నిలదీసడానికి సిద్ధమయ్యి మేము నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు పూనుకుంటామని, అది రాకముందే ఆ యొక్క దోషులను ఖచ్చితంగా పట్టుకోవాలి, వాళ్ళకు ఉరిశిక్ష వేయాలని విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఆ అన్వేషణ ఇక్కడ కూడా పక్కా కూడా ప్రణాళిక చేసి సిబిఐ ద్వారా కూడా ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ చేపించడం లేదు, విచారణ సంఘాన్ని ఏం లేదు ప్రధానమంత్రి ఆధ్వర్యంలో. ఎందుకు వేయడం లేదని నేను ప్రధానమంత్రి, ఒక బీసీ ప్రధానమంత్రి, మీకు నిజంగా మీరు బీసీ ప్రధానమంత్రిగా ఉన్నారంటేనే మేము గర్విస్తున్నాం. 70 ఏళ్లలో ఒక ఎస్సీని ఒక బీసీని కానివ్వలేదు, మీరు అయినారు కదా. అయిన తర్వాత రామ్ విలాస్ పాశ్వాన్ గారు మీరు పక్కనే ఉన్నారు కదా. ఈజ్ ఇట్ నాట్ యువర్ డ్యూటీ టు ఆస్క్ ప్రైమ్ మినిస్టర్ టు అచీవ్ అవర్ గోల్ అని చెప్పి ఐఎమ్ క్వశ్చనింగ్ యూ సార్, హంబుల్ రిక్వెస్ట్ దట్ యూ టేక్ ఇనిషియేషన్ ఆన్ దిస్ అకేషన్. ఇవాళ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ నివాసమైనటువంటి రాజ్గృహం మీద దాడి జరిగింది. అంటే ఈ దాడికి సంబంధించి దాడిని మాత్రమే ఖండిస్తున్నారా? దేశంలో అనేక దాడులు జరుగుతున్నాయి, అంటే ఎస్సీ ఎస్టీల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇవాళ అంబేద్కర్కి సంబంధించి విగ్రహాల ధ్వంసం జరుగుతుంది, చరిత్ర ధ్వంసం జరుగుతుంది. ప్రధానంగా వీటికి సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? నా పేరు కె వినయ్ కుమార్. నేను రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాలో సెక్రటరీగా పనిచేస్తున్నాను. దీనికి కోఆర్డినేటర్గా పద్మారావు 2 రాష్ట్ర కోఆర్డినేటరు, దీనికి అధ్యక్షుడుగా మహేష్ గారు, వారి ఆధ్వర్యంలో నేను సెక్రటరీగా పనిచేస్తున్నాను. మేము రిపబ్లిక్ పార్టీ ఆఫ్ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ఏదైతే రాజ్గృహం మీద దాడి చేశారో వారిని ఇమీడియట్లీ ఉరిశిక్ష వేయాలి. దీని మీద ఇంతవరకు ప్రధానమంత్రి కానీ ఏ ఎంపీలు కానీ సీఎం మన మంత్రులు కానీ స్పందించలేదు. కావున దీని మీద ఇమీడియట్లీ స్పందించాలి. అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే మీరు ఎస్సీ సప్లాన్ చెప్తున్నారో అవి డైవర్ట్ చేస్తున్నారు, అవన్నీ తీసుకుపోయి హుస్సేన్ సాగర్లో పెడుతున్నారు, అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో పెడుతున్నారు. ఇవి కేవలం మా దళితులకు సంబంధించిన ఫండ్స్, ఇవి కేవలం దళితులకు అందుతూనే వాళ్ళు పైకి ఎదుగుతారు. వాళ్ళు పైకి ఎదగొద్దు కాబట్టే వారు అనగదొక్కనికనే ఈ సప్లాన్ నిధులన్నీ కాళేశ్వరం ప్రాజెక్టుకు ట్యాంక్ బండ్కు తీసుకుపోతున్నారు. అయితే ప్రధానంగా ఆర్పీఐ నుంచి ప్రధానంగా మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఏదైతే అంబేద్కర్ స్టాచ్యూల మీద దాడులు జరుగుతుందో రాబోయే రోజుల్లో మేము కుల సంఘాలు మా ఆర్పీఐ యొక్క పార్టీ నుంచి కలుపుకొని అన్ని జిల్లాలలో అన్ని రాష్ట్రాలలో ధర్నా కార్యక్రమం చేయటి ఒక పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేస్తాం మేము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.